ఇంట్లో ఏమున్నా లేకున్నా బయటికి పోతుర్రంటే టిప్ టాప్ గా తయారైతారు. మంచిగా ఇస్త్రీ కొట్టిన అంగి ప్యాంటు, కుదిరితే సెంటు, కాళ్ళకు ఏక్ నెంబర్ బూట్లు, లేకుంటే శాండిల్స్. ఇంకా సోకులు పడేటోళ్ళు నెత్తికి టోపీ, కండ్లకు అద్దాలు తగిలేసుకుంటారు. కానీ కొందరు చాలా సింపుల్గా ఉంటారు. పండుగలు పబ్బాలప్పుడు కొత్త డ్రెస్ దొడిగితే అదే ఎక్కువ. ఏదో ఒకటి ఉన్నదే వేసుకుంటారు. కానీ గీ కాక అట్లా కాదుల్లా. పెయి మీద అంగి లేదు, కాళ్ళకు చెప్పులు లేవు. అచ్చం గాంధీ తాత నడుచుకుంటూ వచ్చినట్టే ఉన్నది కదా. వచ్చేది గాంధీ మరి, కాకుంటే బాపూజీ కాదు బక్కన్న. ఆవు జగిత్యాల జిల్లా ఐలాపురంలో ఉండే ఈ కాకను ముద్దుగా గాంధీ అని పిలుచుకుంటారు ఊరోళ్ళంతా. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అట్లనే. తన చెప్పులు ఉంటాయి, అంగి ఉండదు, ఏది ఉంటాయి. గులగుల పెడతాంటాడు ఏమన్నా వేసుకుంటే. అందుకే అట్లనే ఉంటాడు. ఎంత ఎండ కొట్టని ఆన కొట్టని ఎమ్మెల్యేల సాగు తట్టుకునగవు అని. కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోడు. అది ఎంత ముండ్లు గాని ఎండ గాని వాన గాని చెప్పులు వేసుకోకుండానే ఆయన పయనిస్తాడు. 7-10 వయసు ఉంటది. ఇప్పటికి సుత అంగి ఎట్లుంటదో ఎరకలేదంటే చూడుండ్రిగా. గంత మంది 1000 మందిలో నువ్వు గట్ట పోతేస్తారంటే నేను ఇట్టనే ఉంటా అని చెప్పుడు పెట్టాను. ఇక మరి ఎంత భద్రాన్నే తొడుకోలే. అగో అటు మహాత్మా గాంధీ, ఇటు ఐలాపురం గాంధీ. పెండ్లికైనా, సావుకైనా, పోలీస్ స్టేషన్ కైనా, దవాఖానకైనా, పంచాయత్లకైనా, ఇంకేడికైనా ఇట్లనే పోతుంటాడు. బరివాతల బక్కన్న అని ఎడ్డిచ్చినా నవ్వుతాడు కానీ ఏమన్నాడు. వరకు చేసుకుంటాడు. ఇక జీవన వృత్తి అంటూ ఏం లేదన్న, కూలికి వెళ్తాడు. ఏమైనా ఇంట్లో వాళ్ళకు సహాయపడుతాడు అంత అన్నట్టు. కాక వార్డు మెంబర్ గా సుతా పనిచేసినట్టులో పంచాయతీ ఆఫీస్ కు మీటింగ్లకు సుతా ఇదే పోకట. షానేండ్ల కింద అప్పటి మంత్రి జువ్వాడ రత్నాకర్ రావు సారు ఊర్లోకి వచ్చినప్పుడు మనోన్ని చూసి ఐలాపురం గాంధీ అని పిలిచిండట. ఇక ఆ కాంచెల్లి ఊరోళ్ళంతా అదే పాట. అంగి తొడగంది పైసలు లేక కాదుల్లో. మా మత్తుకొని రూపాయికి ఒక అంగి, అప్పుడు రూపాయికి ఆడనికి ఒక అంగి ఉండదని వేసుకోపోతుంది. వేసుకొని ఆట ఆడుకుంటా తీసుకుంటా అటు చెట్ల పని ఎక్కుకుంటా పోతుంది. మామిడి పండ్లు మనం తెంపుకుంటా కానీ వేసుకోలేం, చేయలేం. అటే జోరు ఆనగొట్టని, సల్లగా ఇగం రాని, ఎండలు దంచి కొట్టని అంగన్న ముచ్చట్నే రానియడట పెయి మీదకి. ఎవరైనా కదర్ బట్టలు తొడగాలే, 10 మందిలో మంచి గాని రావాలనుకుంటారు. కానీ అంగి అంటేనే ఆమడ దూరం పోతున్న బక్కన్న, నువ్వు శాన గిరేట్ అన్నా.